హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు ఇటీవల మహిళలకు రాజ్యాంగ హక్కుగా శిశు సంరక్షణ సెలవులను గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చింది. చైల్డ్ కేర్ లీవ్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ గివెన్ టు విమెన్ అని చెప్పేసి ఇటీవల ఒక కీలకమైన అంశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాల గురించి మనం నేర్చుకుంటాం. అందులో ఆర్టికల్ 42 మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఆర్టికల్ 42లో భాగంగా ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చూస్తాం. అదేంటంటే పని ప్రదేశాల్లో మహిళలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు. అందులో భాగంగా శిశు సంరక్షణ సెలవులు కూడా మహిళలకు రాజ్యాంగ హక్కే అని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, శిశు సంరక్షణ సెలవులు మహిళల రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. పని ప్రదేశాల్లో మహిళల హక్కులకు సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. శిశు సంరక్షణ సెలవులు అంటే చైల్డ్ కేర్ లీవ్స్ మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నది. దివ్యాంగుల పిల్లల సంరక్షణలో ఉన్న ఒక తల్లికి శిశు సంరక్షణ సెలవులను ఇటీవల నిరాకరించడం జరిగిందట. ఆ సందర్భంలో అలా ఎలా నిరాకరిస్తారని చెప్పేసి ఈ అంశాన్ని చెప్పింది. శ్రామిక శక్తిలో మహిళలకు సమాన భాగస్వామ్యాన్ని కల్పించడంలో రాష్ట్రం నిర్వర్తించే రాజ్యాంగ విధిని ఇది ఉల్లంఘించడమేనని తెలిపింది. అంటే చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వడాన్ని నిరాకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఈ అంశం గుర్తుంచుకోండి. ఇటీవల శిశు సంరక్షణ సెలవులను మహిళల రాజ్యాంగ హక్కుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇటీవల ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. అంటే కోర్టు తీర్పులను కాకుండా హక్కుల విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ని ఫండమెంటల్ రైట్గా గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చింది, జీవించే హక్కుగా. ఇటువంటి అంశం గురించి కానివ్వండి, ఇటీవల ఫ్రాన్స్ దేశం రాజ్యాంగ హక్కుగా ఆ దేశంలోని మహిళలకు అబార్షన్ని ఒక రాజ్యాంగ హక్కుగా గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి అంశాన్ని ఇటీవల కాలంలో హక్కులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో కాంటెంపరీ ఇష్యూస్ అన్నింటినీ ఒక దగ్గర రాయండి, మీరు నేర్చుకోండి. వాటి గురించి ఎగ్జామినేషన్లో రావచ్చు, లేదంటే గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ, సివిల్స్ లాంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇటువంటి కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ రాస్తే బాగుంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో తేలికపాటి తూటా రక్షణ కవచం సిద్ధం. డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వారు సిద్ధం చేసిన ఒక తూటా రక్షణ కవచం అంటే బుల్లెట్ ప్రూఫ్ ఒక జాకెట్. సో దేశంలోనే అత్యంత తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని డిఆర్డిఓ విజయవంతంగా రూపొందించింది. ఇది అత్యధిక స్థాయి లెవెల్ 6 ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందంట. దీని తయారీకి వినూత్న డిజైన్ పదార్థం ప్రక్రియలు ఉపయోగించినట్లు డిఆర్డిఓ తెలిపింది. కాన్పూర్లో డిఆర్డిఓకి చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని సిద్ధం చేసిందంట. గుర్తుంచుకోండి, 7.62 × 54 RAPI తూటాలను కూడా ఇది నిలువరిస్తుందంట. అడ్వాన్స్డ్ లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. డిఆర్డిఓకి చీఫ్గా ప్రస్తుతం సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవలే మన సిప్రీకి సంబంధించిన గణాంకాలు కానీ, డిఫెన్స్ ఇంపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇక్కడ S-400 మిసైల్ సిస్టమ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా భారతదేశం అమెరికా నుండి కానివ్వండి, ఫ్రాన్స్ నుండి కానివ్వండి, స్పెయిన్ నుండి కానివ్వండి, ఇజ్రాయెల్ నుండి కానివ్వండి, రష్యా నుండి కానివ్వండి, వివిధ దేశాల నుండి మనం రక్షణ రంగ దిగుమతులను చేసుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తే మనం డిస్కస్ చేస్తున్నాం. సో వాటన్నింటినీ చూడండి. ఉదాహరణ తీసుకుంటే USA నుండి పొసిడాన్ 8I నిఘా విమానాలు కానివ్వండి, అపాచీ చినూక్ MS-60R రోమియో హెలికాప్టర్స్ కానివ్వండి, MQB-9 డ్రోన్స్, ప్రిడేటర్ డ్రోన్స్ కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన సిగ్సావర్ తుపాకుల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఫ్రాన్స్ నుండి దస్సో సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, ఇవి గుర్తుపెట్టుకోండి. స్పెయిన్ నుండి C-295 విమానాల గురించి కానివ్వండి, లేదంటే ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్, స్కై స్ట్రైకర్స్, నెగేవ్ లైట్ మిషన్ గన్స్, ఇటువంటివి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా అనగానే మన భారతదేశంలో అత్యధిక దిగుమతులు రష్యా నుండి అవుతుంది. మనకు డిఫెన్స్ ఇంపోర్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే రష్యా నుండి ఎక్కువగా చూస్తాం మనం.
అందులో భాగంగా ఇటీవల కాలంలో మనం చాలా అంశాలు చూస్తున్నాం. బ్రాహ్మోస్ సంబంధించి కానివ్వండి, ఇటువంటివి. బ్రాహ్మోస్ అనేది భారత రష్యా సంయుక్తంగా తయారు చేసిన క్షిపణి. అండ్ ఇటీవల S-400 అనేది తరచు వార్తల్లోకి వస్తుంది. డిఫెన్స్ అదర్వైజ్ S-400 మిసైల్ సిస్టమ్ అంటే మిసైల్స్ని లాంచ్ చేసేది కాదు, మిసైల్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, లేదా ఫారిన్ కంట్రీస్ మన పక్క శత్రు దేశాలు వేసే క్షిపణుల నుండి దాడుల నుండి తట్టుకోవడానికి ఒక లైక్ అంబ్రెల్లా అన్నట్టు ఇది. ఓకేనా, ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఎలాగో ఇలాగ అన్నట్టు. సో ఓకేనా, S-400కి సంబంధించి ఇటీవల ఒక అంశం, వచ్చే ఏడాది భారత్కు S-400 మిసైల్ సిస్టమ్స్ వస్తాయంట. సో రష్యా నుంచి మన దేశానికి అందాల్సిన 2 రెజిమెంట్ల S-400 ట్రంప్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉందంట. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. యుక్రెయిన్తో యుద్ధం కారణంగా సరఫరాలో జాప్యంతో ఈ వ్యవస్థలు మన దేశానికి అందడానికి ఆలస్యం అవుతోంది. $5.5 బిలియన్ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి ఇప్పటికే 3 దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు మన దేశానికి అందిన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా ఉంది. అదే మరోపక్క రష్యా తయారీ యుద్ధ నౌక తుషిల్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, తమల్ అనే మరో వార్షిప్ వచ్చే ఏడాది జనవరి నాటికి మనకు అందే అవకాశం ఉంది. ఇవన్నీ డిఫెన్స్ ఇంపోర్ట్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం అనే అంశంతో DRDO వార్తల్లోకి వచ్చింది. మధ్య శ్రేణి మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వర్షన్ని గత మంగళవారం విజయవంతంగా చేయడం జరిగింది DRDO ఆర్మీ ఆధ్వర్యంలో. ఇందులో కొత్తగా వాడిన పరిజ్ఞానాల సమర్థత రుజువైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో వీవీప్యాట్లకి సంబంధించి మనం లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వీవీప్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది అని చెప్పేసి, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మనము ఈవీఎంలో మీటర్ నొక్కిన తర్వాత ఎవరికైతే ఓటు వేస్తామో ఆ ఓటు వేసిన తర్వాత ఆ క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా ఈవీఎం మిషన్లకు సంబంధించి చాలా వరకు కూడా కొన్ని అనుమానాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి ప్రజల్లో కానివ్వండి. రాజకీయ నాయకులు మరింత అనుమానాలు రేకెత్తలా చేస్తున్నారు. ఎవరికి ఓటు వేసినా పలానా పార్టీకే పోయేలా చిత్రీకరించారని చెప్పేసి ఇటువంటి చూస్తాం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీవీప్యాట్లను లెక్కించడం అని చూస్తాం. అలా ఈవీఎం మిషన్లో మనం ఓటు క్లిక్ చేసిన తర్వాత మనం ఎవరికైతే ఓటు వేసామో ఆ ఓటు మనం అనుకున్న అభ్యర్థికి పడిందా అని ఒక కన్ఫర్మేషన్ అన్నట్టు ఒక పేపర్ పక్కన ఉన్న మిషన్లో 7 సెకండ్ల పాటు కనబడుతుంది. అది వీవీప్యాట్. ఇటీవల సుప్రీంకోర్టులో పడిన కేసు ఏంటంటే వీవీప్యాట్లను కూడా 100% లెక్కించాల్సిందే అని అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఎన్నికలకు సంబంధించిన అంశంలో మేము ఇన్వాల్వ్ కాలేము. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి చెప్తుంది. ఆర్టికల్ 324 ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. రాజ్యాంగబద్ధ సంస్థకి అధికారాలు ఉంటే ఎన్నికల నిర్వహణ అంతా కూడా. అలా ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించిన పనితీరులో పని విధానంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి వీవీప్యాట్లను 100% మీరు లెక్కించాల్సిందే అని మేము తీర్పు ఇవ్వలేమని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఇచ్చిన తీర్పు ఏప్రిల్ 24 రోజున. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో నమోదైన ఓట్లలో 100% వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చి లెక్కించాల పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని, రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని తెలిపింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం మరొకసారి విచారణ జరిపింది. వాస్తవానికి దీనిపై న్యాయమూర్తులు తీర్పు వెలువరించాల్సి ఉంది. అందులో రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పు ఏదైతే ఉంటుందో గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఒక ట్రైబల్ కమ్యూనిటీ వార్తల్లోకి వచ్చింది. ఆ ట్రైబల్ కమ్యూనిటీ పేరేంటి, ఎక్కడ అని అడుగుతారు. నికోబార్ దీవిలో, అండమాన్ నికోబార్లో నివసించే ఒక ట్రైబల్ కమ్యూనిటీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ పీవీటీజీస్ అంటాం. అంతరించిపోతున్న గిరిజన తెగల్లోనే వీరు చాలా ఇక వెనుకబడి ఉన్నారు, అంతరించే సిద్ధంగా ఉన్నారు. అంటే అబ్జర్వ్ చేస్తే 75 పీవీటీజీస్ ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక పీవీటీజీ షొంపెన్ ట్రైబల్ కమ్యూనిటీ, షొంపెన్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలకు వచ్చిన షొంపెన్ తెగ ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అంటారు. అండమాన్ నికోబార్ దీవులో నివసిస్తున్నారు వీళ్ళు పీవీటీజీస్. ఇటీవల వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ఏప్రిల్ 19 రోజున జరిగినాయి కదా, అందులో మొట్టమొదటిసారి ఈ తెగ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 పార్ట్ 15లో ఉంటుంది. ఆర్టికల్ 326 రాజ్యాంగ హక్కుగా ఓటు హక్కును కల్పిస్తోంది. సో ఆ ఓటు హక్కును మొట్టమొదటిసారి ఈ తెగ వాళ్ళు వినియోగించుకున్నారు. అంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ గుర్తుంచుకోండి.
18th లోక్సభ ఎలక్షన్స్లో. ఈ తెగ ఎక్కడికి సంబంధించింది అంటారు. అండ్ ఒక ఫెస్టివల్ వార్తలోకి వచ్చింది, ఒక గిరిజన ఫెస్టివల్. ఆ గిరిజన ఫెస్టివల్ పేరు గుర్తుంచుకోండి, సెంగ్ కిలాంగ్ అనే ఒక ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి కాశీ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మేఘాలయ రాష్ట్రం అంటేనే గారో కాశీ జైంతియా గిరిజన తెగలు ఉంటాయి. అందులో కాశీ తెగ వారు ఎవరైతే ఉంటారో ఈ ఫెస్టివల్ని ఇటీవల నిర్వహించుకోవడం జరిగింది. 34th ఎడిషన్. ప్రతి సంవత్సరం కూడా ఈ ఫెస్టివల్ అనేది వార్తల్లోకి వస్తుంది. వాహియాజర్ మేఘాలయలో, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ ఇటీవల ఇలాంటి ఫెస్టివల్స్ ఏవైతే మనం డిస్కస్ చేసినా చూడండి. ఇటీవల త్రిశూర్ పూర్వం అనే ఒక ఫెస్టివల్ కేరళ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రం అని అడుగుతారు అంతే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ర్యాంకింగ్ సంబంధించి కనుక చూస్తే భారతదేశానికి సంబంధించి ఎయిర్పోర్ట్స్, యాక్చువల్గా ఇక్కడ మీకు ఇది చూపించడానికి యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కొన్ని విమానాశ్రయాల పేర్లు తెలుస్తాయి. విమానాశ్రయాల పేర్లపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విమానాశ్రయం ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శంషాబాద్కు రద్దీలో 4వ స్థానం అన్నమాట భారతదేశంలో. అత్యధిక రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్లో భారతదేశంలో కనుక తీసుకుంటే ర్యాంకింగ్ తీసుకుంటే 4th పొజిషన్ అంటే ఎవరిచ్చారో చూడండి. విమాన ప్రయాణికుల రద్దీలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సో దేశంలో 4వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 గాను విమాన ప్రయాణికుల సంఖ్య పరంగా దేశంలోని టాప్ 10 విమానాశ్రయాల వివరాలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. నిరుడు ఏప్రిల్ మొదలు ఈ ఏడాది మార్చి ఆఖరి దాకా దాదాపు 2,52,482 మంది దేశ విదేశీ ప్రయాణికులకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 19% గ్రోత్ రేట్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి 40 లక్షలకు పైగా ప్యాసింజర్లు పెరిగారు. ఇదిలా ఉంటే గత ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల రద్దీలో మొదటి 3 స్థానాల్లో విమానాశ్రయం తీసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎక్కడ ఢిల్లీ దేశ రాజధాని, 7 కోట్లకు పైగా ప్రయాణికులు సేవలు పొందారు. సెకండ్ వచ్చేసి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ మహారాష్ట్ర ముంబైకి సంబంధించి 5 కోట్లకు పైగా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం 3 కోట్లకు పైగా. సో గుర్తుంచుకోండి, ఈ విమానాశ్రయాల పేర్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ద ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, ఇది ఆర్మీకి సంబంధించిన ఒక వింగ్, వాళ్ళు ఐఐటి ఢిల్లీతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం వార్తలోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే ఫర్ కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో పరిశోధన మరియు శిక్షణకి సంబంధించి ఇరు సంస్థలు పరస్పర సహకారంలో భాగంగా టెక్నాలజీ సహకారంలో ఐఐటి వాళ్ళకి అందిస్తుంది. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి ఐఐటి ఢిల్లీకి మధ్య కుదిరిన ఒప్పందం. ఉద్దేశం ఏంటో చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఇస్కాన్, మనం కృష్ణ మందిరాలు చూస్తాం కదా, ఇస్కాన్ టెంపుల్, ముఖ్యంగా ఇస్కాన్ సంస్థకి ఎన్ఎస్డిసికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అటు పేరు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి నైపుణ్యాభివృద్ధి సంస్థ. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్కాన్కి మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా స్కిల్ ట్రైబల్ అండ్ మార్జినలైజ్డ్ యూత్ అక్రాస్ ఇండియా, భారతదేశంలో గిరిజనులకి అండ్ యువతకి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని అందించడానికి కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందం ఈ 2 సంస్థల మధ్య కుదురుతూ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే శిశు సంరక్షణ సెలవులు మహిళల రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. తేలికపాటి తూటా రక్షణ కవచం డిఆర్డిఓ అంశం. అండ్ S-400 మిసైల్ సిస్టమ్స్ రష్యా నుండి దిగుమతి. అండ్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం అనే అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్నికలను మేము నియంత్రించలేం, అది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం అని సుప్రీంకోర్టు వీవీప్యాట్ల విషయంలో స్పష్టీకరణ. అండ్ షొంపెన్ ట్రైబల్ కమ్యూనిటీ ఇటీవల మొట్టమొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటూ వార్తల్లోకి వచ్చారు. అండ్ కాశీ ట్రైబ్స్కి సంబంధించిన సెంగ్ కిహ్లాంగ్ అనే ఒక ఫెస్టివల్ ఇటీవల ముగుస్తూ వార్తల్లోకి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రద్దీలో భారతదేశంలో 4th పొజిషన్ ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ర్యాంకింగ్స్ టాప్ పొజిషన్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ టెర్మినల్. అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ సంస్థకి మరియు ఐఐటి ఢిల్లీకి మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్కాన్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం గిరిజనులకు మరియు యువతకి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒప్పందం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.